కలిసిన వెంటనే వీర్యం వెళ్ళిపోతుంది. అసలు ఎంతసేపు జేయాలే? ఎంతసేపు జేస్తే అమ్మాయి సుఖపడుతుంది? ఇవన్నీ ప్రశ్నలు ఎలాంటివంటే దీనికి చాలా అపోహలున్నాయి. మనం ఈరోజు అన్ని నిజాలు తెలుసుకుందాము. నేను ఎన్నో సార్లు చెప్తుంటాను. మీరు ఒకవేళ 1-2 మినిట్స్ లోపల మీ వీర్యం వెళ్ళిపోతే ఇట్ ఈస్ నాట్ అడిక్వేట్. మీకు ఆర్గాజం రాదు. అమ్మాయికి కూడా ఆర్గాజం రాదు. ఇది శీఘ్రస్ఖలనం అంటారు. ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్, ర్యాపిడ్ ఎజాక్యులేషన్. ఇది ఎన్నో సార్లు చెప్పడం జరిగింది. ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే ప్రాస్టేట్‌లో గానియండి, యూరెథ్రాలో గానివ్వండి, కిడ్నీలో గానియండి, మీ బ్లాడర్‌లో గానియండి, ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే మీకు ఈ ప్రాబ్లమ్ వస్తది శీఘ్రస్ఖలనం. అలాగే సైకలాజికల్ అంటే ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ గూడా ఉండొచ్చు. అంటే మానసిక ఒత్తిడి. ఎలా అంటే ఏదో ఇంట్లో గొడవలు, ఆఫీస్‌కెళ్తే బాసు ఏదో టార్గెట్ ఇవ్వడము, మీరు రాత్రిపూట పడుకోకపోవడము, స్ట్రెస్ తీసుకోవడము, అంటే మీరు ఇక్కడ కాన్సంట్రేట్ చేయలేకపోవడము రతి క్రీడలో, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇప్పుడు జూడండి, ఇప్పుడు ఈ ర్యాపిడ్ ఎజాక్యులేషన్, ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. 1 ఆర్ 2 మినిట్స్ లోపల. ఎంతసేపు చేయాలంటే ఇవన్నీ జెప్తున్నాను నేను. మీరు ఇంతసేపు జేస్తే ఈ ప్రాబ్లమ్ ఒస్తది. ఇప్పుడు 1 ఆర్ 2 మినిట్స్ లోపల. అలాగే మీరు ఒకవేళ 3-5 మినిట్స్ జేశారనుకోండి చాలు. అంటే ఆమె హ్యాపీగా ఉంటుంది. అది శీఘ్రస్ఖలనంలో రాదు. మీరు హ్యాపీగా ఉండొచ్చు. కానీ చూడాలి. అమ్మాయికి ఎప్పుడు ఆర్గాజం వస్తదో అది మీరు డెఫినెట్‌లీ అర్థం జేసుకోవాలి. అది ఎలా అర్థం జేసుకోవాలంటే అమ్మాయితో మాట్లాడాలి. అమ్మాయితో ఇంటరాక్ట్ అవ్వాలి. ఆమె కోరికలేంటి? ఆమె ఎంతసేపట్లో డిశ్చార్జ్ అవుతది? ఏంటి? దాని గురించి అంతా మాట్లాడాలి. అయితే ఒకవేళ 5 నిమిషాల వరకు మీరు స్ట్రోక్స్ ఇచ్చారనుకోండి, నేను మాట్లాడేది ఆల్ సెక్స్ పీరియడ్ గాదు. నేను మాట్లాడేది పెనిట్రేటివ్ సెక్స్. మీ అంగాన్ని యోనిలో ఏసిన తర్వాత మీరు 1 ఆర్ 2 మినిట్స్ చేస్తే అది శీఘ్రస్ఖలనం. 2 మినిట్స్ నుంచి మీరు ఒకవేళ 5 మినిట్స్, 6 మినిట్స్, 7 మినిట్స్ చేస్తే ఇది మంచి టైమింగ్ అని చెప్తారు. దాంతో అమ్మాయిని మీరు సుఖపెట్టగలుగుతారు. ఇదేందంటే ఆల్ ఓవర్ వరల్డ్ రిసర్చ్ చేసి చెప్పారు. యావరేజ్ టైము 5-7 మినిట్స్ అని. ఎవరైనా సరే ఈ 5 మినిట్స్, 7 మినిట్స్ చేస్తే అమ్మాయి సుఖపెట్టగలుగుతారు. ఇంకా చాలామంది అమ్మాయిలు కోరుకునేది ఒక 10, 12 మినిట్స్ వరకు. 13 మినిట్స్ వరకు గూడా ఉంటది. చాలామంది అమ్మాయిలు కోరుకునేది. ఒక్కొక్క అమ్మాయికి వేరే వేరే టైం ఉంటుంది. ఇప్పుడు అమ్మాయిలు ఏం జేస్తారంటే, అసలు ప్రాబ్లమ్ ఏంటంటే ఒక మాట చాలా ఇంట్రెస్టింగ్ జెప్తాను మీరు వినండి. అబ్బాయి ఒకవేళ అబ్బాయి 5 మినిట్స్‌లో శీఘ్రస్ఖలనం అయిపోతదనుకోండి. అబ్బాయి అంగాన్ని ప్రవేశించిన తర్వాత. ఆల్రెడీ అబ్బాయి పీక్ మీద ఉంటాడు. 5 పాయింట్స్ మీద ఉంటాడు అబ్బాయి. అమ్మాయి కింద ఉంటుంది. అంటే ఒకవేళ మిల్క్ తీసుకోండి. ఆల్రెడీ అబ్బాయి కొంచెం బాయిల్ అయిన మిల్క్ లాగా ఉంటాడు. అమ్మాయి చల్లగుంటుంది. ఫస్ట్ ఫోర్ ప్లే చేసి అమ్మాయిని మంచిగా అంటే వేడి చేయాలే. మీ లెవెల్‌కి తీసుకురావాలే. ఇద్దరొచ్చి ఒక 5, 6 లెవెల్‌కొచ్చారనుకోండి. అక్కడి నుంచి మళ్ళీ ఒక 5, 6 మినిట్స్‌లో ఇద్దరు ఒకటేసారి ఆర్గాజమ్‌కి రీచ్ అవ్వాలి. అప్పుడు ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఇద్దరిలో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇద్దరికీ ఇది ఒక హెల్తీ సెక్స్ అని చెప్పగలుగుతాం. కానీ ఇది మిస్ అవుతున్నారు చాలామంది. అస్సలేం తెలీదు. ఇది ఆర్గాజం అంటే ఏంటి అని గూడా చాలామంది ప్రశ్నిస్తుంటారు. నేను చాలా మాటలు జెప్పాను. ఆర్గాజం అంటే ఇప్పుడు చాలు మనకు. అంటే ఇప్పుడు ఐయామ్ హ్యాపీ నౌ. చాలిప్పుడు. అయిపోయింది. ఫినిష్. నౌ ఐయామ్ ఫినిష్డ్ అనమాట. అది ఆర్గాజం. అలాగే మనం ఎట్లా సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఎప్పటికి చెప్తుంటాను. మీరు ఒకవేళ ఏదైనా భోజనం చేశారు. కడుపు నిండిపోయింది. ఓకే. ఫినిష్ చాలు నాకు. అలాగే అక్కడ కూడా నాకు చాలు. నీళ్ళు కూడా తాగమంటే తాగుతూనే ఉంటారా? కుండలు తాగుతారా? లేదు. ఒక గ్లాసు, 2 గ్లాసు దాని తర్వాత చాలు. ఏదైతే అలాగే సెక్స్‌లో గూడా ఇప్పుడు చాలు నాకు. నాకు సంతృప్తొచ్చేసింది. నాకు భావిప్రాప్తొచ్చేసింది. అంటే అక్కడ ఫినిష్ అయినట్టు. అయితే ఇలా చేస్తే ఏందంటే అమ్మాయిలకు మంచిగుంటది. మళ్ళీ మీరు 13 మినిట్స్ తర్వాత నేను 20 నిమిషాలు చేస్తా, అర్ధగంట చేస్తా, 2 గంటలు చేస్తా చాలామంది చెప్తుంటారు గదా! అది అన్‌వాంటెడ్. ఎక్కువ వాళ్ళకు అసలు టూ లాంగ్ అయిపోతది. అంత నచ్చదు చాలా మందికి. అయితే ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తున్నారంటే మా దగ్గర రండి నేనెప్పుడు చెప్తుంటాను. అయితే ఒక ఇంట్రెస్టింగ్ కేస్ నా దగ్గరొచ్చింది. ఇక్కడి నుంచి అంటే ఒక 8 మంత్స్ బ్యాక్ ఒక పేషెంట్ వచ్చాడు. 1 ½ ఇయర్ అయింది సార్ నా పెళ్ళై. కానీ ఇప్పటి వరకు నేను మా ఆవిడకు అసలు ఆర్గాజం వచ్చిందా లేదా నేను కనుక్కోలేకపోతున్నాను అంటున్నాడు. మరి ఎంతసేపు చేసినా నాకు అర్థమైతలేదు సార్.
ఆమె అడిగితే "ఏం నాకు తెలీదు అట్లనున్నా ఏం మంచిగా అనిపించింది" అంటది. కానీ ఆ ఎక్సైట్‌మెంట్ లేదు. ఎలా కనుక్కోవాలి సార్ ఆమెను చూడడానికి? చూసిన తర్వాత అంటాడు. ఇప్పుడు అక్కడ ఏందంటే నేను ఆయనకు ప్రశ్నించిందేందంటే, నువ్వు అసలు చేస్తావు? ఎంతసేపు నువ్వు ఆర్గాజం అంటే ఫోర్ ప్లే చేస్తావు? ఎంతసేపు నువ్వు పెనిట్రేటివ్ సెక్స్ చేస్తావు? అని అడిగాను. ఆ కాలిక్యులేషనే లేదు. దబ దబ పోవడం అసలు మా ఇంట్లో చాలా జాయింట్ ఫ్యామిలీ సార్ ఏదో చేస్తాను నేను. కానీ నాకు తెలియట్లేదు అంటున్నాడు. అలా కుదరదు. కొంచెం టైం ఇవ్వాలి. కొంచెం స్పేస్ ఇవ్వాలి. మీకు స్ట్రెస్ ఫ్రీ ఉండాలి. అమ్మాయితో మాట్లాడాలి. కనెక్టివిటీ ఉండాలి. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళకు వాళ్ళ ఫీలింగ్స్ చెప్పుకోవాలి. ఇద్దరు షేర్ జేసుకోవాలి. నాకు ఈరోజు ఇలా ఉండే. నాకు ఇది నేనొక విషయం ఎప్పుడు చెప్తుంటాను. మీరు 1,00,00,000 ఇచ్చినా గాని ఆ రకమైన హ్యాపీనెస్ మీకు దొరకదు. ఎవ్వరు ఇవ్వలేరు. అది దేవుడిచ్చిన వరం. మీకు ఆర్గాజం అంటే ఎట్లా అవుతుందంటే, మీ బాడీలో అంత విపరీతంగా వేవ్స్ ఒస్తాయి. మీరెప్పుడు హస్తప్రయోగం జేసి అబ్బాయిలు ఎలా వీర్యం తీసినప్పుడు ఎలా వస్తుంది? అది ఆర్గాజం. ఆర్టిఫిషియల్ ఆర్గాజం అలా ఉంటది. అలాగే అమ్మాయిలకు గూడా ఒక రకమైన వేవ్స్ ఒస్తాయి. బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అంత హ్యాపీనెస్ ఒచ్చేస్తుంది బాడీలో. అప్పుడు ఆర్గాజం వచ్చింది అన్నట్టు ఉంటది. మరి ఆర్గాజం వచ్చినప్పుడు చాలా అమ్మాయిలు కేకలేస్తారు. అంటే వాళ్ళు ఎక్కువగా హ్యాపీగా అవుతారు. చెప్తారు. అంటే హగ్ జేసుకుంటారు. అయిపోయిందని జెప్తారు. కొంతమంది ఎక్స్‌ప్రెసివ్ ఉండరు. అందుకే ఏందంటే మీకెలానైతే మాట్లాడండి. అందుకే నేను ఆఫ్టర్ ప్లే పెట్టాను. ఎప్పుడైనా సరే ఫోర్ ప్లే, ప్లే, ఆఫ్టర్ ప్లే. అలా మీరు దీనికి సొల్యూషన్ గూడా దొరికిపోతుంది. మీ దగ్గరనే ఉంది సొల్యూషన్ అది. మీరు మాట్లాడండి, ఇంటరాక్ట్ అవ్వండి. ఒకవేళ ఇలాంటి వాళ్ళకి ఎవరికైనా స్ట్రగ్లింగ్ ఉంది. ఈ చిన్న విషయంలోనే చాలామంది డిస్ప్యూటెడ్ మ్యారేజెస్ వరకెళ్ళిపోతున్నారు. నేను హ్యాపీగా లేనండి. నాకసలు నా సంతృప్తి రావట్లేదు నాకని చాలామంది విడాకుల వరకు గూడా ఎళ్ళిపోయారు. అబ్బాయిలు చిన్న విషయం ఉంటది. చిన్న ప్రాబ్లమ్ ఉంటది. ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే పెళ్లి కంటే ముందు ఉంటే వచ్చి నాతోని మాట్లాడండి. మీ డౌట్స్ క్లియర్ జేసుకోండి. ఒక పేషెంట్ గూడా నాకేం జెప్పారంటే ఇంతకుముందు, "సార్ నేను ఇప్పటివరకు కలవలేదు. నాకు తెలీదు. పెళ్లి తర్వాత నాకు తెలిసింది సార్" అంటున్నాడు. అంటే తెలియని అవసరం లేదండి. మీకు మార్నింగ్ ఎరెక్షన్స్ రాకపోతే, మీకు ఒకవేళ ఆ హ్యాపీనెస్ అది లేకపోతే, మీరు మజిల్ వేస్టింగ్ ఏదైనా అవుతే, మీ టెస్టోస్టెరోన్ తగ్గిపోయాయని తెలుస్తది. హస్తప్రయోగం ఎక్కువ చేస్తేనే కూడా మీకు తెలుస్తది. వీక్‌నెస్ వచ్చేసిందని కూడా తెలుస్తది. సో, చాలామంది వస్తున్నారు. పెళ్లి కంటే ముందు గూడా, పెళ్లి తర్వాత కూడా వచ్చి నా దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కొంచెం అపాయింట్‌మెంట్ లేట్ దొరుకుతుంది. వచ్చినా గానీ మీకు కొంచెం వెయిట్ జేయాల్సొస్తుంది. కానీ కొంచెం మీరు ఓపికతో ఉండండి. యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ నేను చూస్తాను. శాశ్వత నివారణ, కంప్లీట్ ట్రీట్మెంట్ కొరకు మీరు నాతో డెఫినెట్‌లీ కాంటాక్ట్ అవ్వండి. ఏ లైంగిక సమస్య అయినా సరే నేను మీ కొరకు ఉన్నాను. అది సాల్వ్ చేయొచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్‌ఆర్ రెహమాన్ ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.